అంటే ఇప్పుడు మీరు అక్కడేమో డ్రైవ్ నిర్వహిస్తూ ఉంటారు, అతనేమో హెల్మెట్ పెట్టుకోడు. ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని చూడంగానే లోపల ఉన్న డిక్కీలో ఉన్న తీసి స్టైల్గా పెట్టుకొని మళ్ళీ ఎదురుకెళ్ళంగానే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి స్టైల్గా పెట్టేసే పరిస్థితి. ఎందుకండి 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 పబ్లిక్ ఇలా చేస్తున్నారంటారు? పబ్లిక్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే మాకేదో అదొక బరువుగా, లేకపోతే అదేదో మా కోసం పెట్టుకున్నాం. అదే మీకు చెప్పాను నేను. హెడ్ ఇంజరీస్ అని జరిగితే ఏం జరుగుతుంది అనేది అది వాళ్ళ వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో ఆలోచించుకునే విషయం. అదే వాళ్ళ కోసం పెట్టుకుంటామనేది తెలియాలి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు 5 ట్రాఫిక్ సిఐ బాలమురళీకృష్ణ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఇంకా కూడా ప్రజల్లో అవేర్నెస్ రాలేకపోవడం, మీరు కూడా కొంచెం ఒత్తిడి చేసి మరీ ఫైన్లు అయితే ఇంపోజ్ చేస్తున్న పరిస్థితి కదా, ఏమైనా చేంజ్ వచ్చిందా అంటే మీరేం చెప్పుకొస్తారు? ఎస్పెషల్లీ గత 2 నెలల నుంచి ఒక 1.5 మంత్ నుంచి కూడా ఈ డ్రైవ్ అనేది సిపి గారు ప్రెస్టేజియస్గా తీసుకొని చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఇది కూడా యాక్సిడెంట్స్ వలన మేజర్ ప్రాబ్లం వచ్చి డెత్స్ అనేవి ఓన్లీ హెడ్ ఇంజరీస్ వల్ల జరుగుతున్నాయి. ఎందుకంటే హెడ్ అనేది ఇంపార్టెంట్. అక్కడ తలకి దెబ్బ తగిలితే ఏమన్నా జరగవచ్చు, అన్కాన్షియస్ అవ్వచ్చు, చనిపోవచ్చు, రకరకాల. వేరేజ్ మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ రిపేరబుల్. అంటే కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ హెడ్ ఇంజరీ అనేది క్రిటికల్ పాయింట్ కాబట్టి దాని మీద కాబట్టి హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా సిపి గారు తీసుకొని 1.5 మంత్ నుంచి కూడా కంటిన్యూ డ్రైవ్ చేస్తున్నాం. అట్లానే కొన్ని రోజులు అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాము, అట్లా చేసాము. అయినా కానీ కొంతవరకు అనేది కొంతమంది మార్పు, హార్డ్లీ 10%, 15% అట్లా మార్పు జరిగింది. వేరే ఇంతకుముందు విజయవాడ సిటీలో దరిదాపుగా ఒక 10% వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్ ఉండేది. ఇప్పుడు దరిదాపుగా దాన్ని 40 to 50% అనేది పెరిగింది. సిటీ కల్చర్, సిటీ లోపల ఎస్పెషల్లీ బందర్ రోడ్ కానీ హైవే కానీ ఇవి కూడా మేము హైవే మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసాము. ఇది అందరూ కూడా హెల్మెట్ అనేది వాళ్ళ వంతు బాధ్యతగా, అంటే వాళ్ళ సేఫ్టీ ప్రకారంగా. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ ఒక మనిషి లేడు అంటే అతని ఫ్యామిలీ ఇబ్బంది పడతారు, అతని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు, అందరూ ఇబ్బంది పడతారు. అది వాళ్ళ బాధ్యతగా హెల్మెట్ ఒక పార్ట్ లాగా తీసుకుని వచ్చుకుంటే రేపొద్దున మనకి ఇప్పుడు దరిదాపుగా ఒక 70%, 100లో 70% యాక్సిడెంట్స్లో హెల్మెట్ ఉంటే సేవ్ అయిన వాళ్ళు ఉన్నారు, హెల్మెట్ లేకుండా అయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి హెల్మెట్ అనేది అందరూ కూడా వాళ్ళ వంతు బాధ్యతగా చేయాలని చెప్పి మన సిపి గారు, ఏడీసీపీ గారు, డీసీపీ గారు వీళ్ళందరూ కూడా ప్రెస్టేజియస్గా తీసుకొని చేస్తున్నారు. అంటే ఇప్పుడు హెల్మెట్ రూపంలో ఏదైతే మీరు ఫైన్లు కట్టించుకున్నారో ఈ నగదంతా కూడా మళ్ళీ మీరు తిరిగి హెల్మెట్స్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే కేవలం ఒక చలానా రూపంలో వసూలు చేసి వాళ్ళని కొంత భయాందోళనకి గురి చేసి వాళ్ళలో చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? చలానా అనేది 100% చలానా వెళ్తుంది. అది ఏదైతే ప్రొసీజర్లో ఉందో, గవర్నమెంట్ ప్రొసీజర్లో ఉందో దాని వరకే వెళ్తుంది. వన్స్ ఆన్లైన్లో ప్రతిదీ కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో జరిగిన ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్తుంటుంది. దాని తర్వాత వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు ఉంటాయి. మన చేతుల్లో ఏమి ఉండదండి. దాన్ని మళ్ళీ హెల్మెట్లు కొని ఇవ్వటం అనేది లేదు. అక్కడికి కూడా కొంతవరకు మనం స్పాన్సర్స్ చాలామంది కూడా రీసెంట్గా బజాజ్ వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు స్పాన్సర్ చేసి కొన్ని హెల్మెట్స్ అనేది పబ్లిక్లో అవేర్నెస్ కోసం ఇవ్వటం కూడా జరిగింది. అట్లా ఇది ఒక సుపరిణామం. అందరూ కూడా ఈ హెల్మెట్లు వాడటానికి ప్రోత్సహించడానికి మిగతా కంపెనీలు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే కూడా మనం రెగ్యులర్గా చేద్దాం. ఈ డ్రైవ్ అనేది కంటిన్యూ కొనసాగుతుందండి. ఇది ఆగదు, నెవర్ ఎండ్. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ ట్రాఫిక్. ఇప్పుడు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడతారు. అది జరిగిన తర్వాత మనం చేసేది ఏమి ఉండదండి. అందుకని అందరికి కూడా మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే హెల్మెట్ అనేది వాళ్ళ వంతు బాధ్యతగా తీసుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కోసం హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్తున్నాం. అంటే మీరు ఎంత ఒత్తిడి చేసినా ఎండ్ ఆఫ్ ది డే మార్పు అనేది ప్రజల్లో నుంచే రావాలి. మార్పు వాళ్ళల్లో స్వతహాగానే మొదలవ్వాలి. కష్టం జరిగిన తర్వాత దాన్ని మనం రికలెక్ట్ చేయలేము, నెంబర్ 1. అందుకని అడ్వాన్స్గా మేము కూడా చెప్పేది మీడియా ద్వారా వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. అది వాళ్ళ వంతు బాధ్యతగా చేయాలి. అట్లానే మేము కూడా మాకున్న ట్రాఫిక్ రూల్స్ ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేస్తామండి.